అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన మిత్రులారా, రంజాన్ మాసంలో అల్లాహ్ యొక్క రెహమత్, మగ్ఫిరత్ మరియు నరకాగ్ని నుండి విముక్తి చెందుతారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ మూడు విషయాలను రంజాన్ మాసంలో మూడు భాగాలుగా విభజించడం అంటే మొదటి 10 రోజులలో అల్లాహ్ యొక్క రెహమత్ అంటే అల్లాహ్ యొక్క కరుణ, రెండవ 10 రోజులలో క్షమాపణ మగ్ఫిరత్, మరియు మూడవ 10 రోజులలో చివరి 10 రోజులలో నరకాగ్ని నుండి విముక్తి చెందుతారు అని మూడు భాగాలుగా విభజించడం. ఇందులో ఎంతవరకు సత్యం ఉంది? ఎందుకు అంటే ఈ మూడు భాగాలలో ఈ మూడు విషయాలు జరుగుతాయి అని చాలా మంది నమ్ముతున్నారు, దీనిని ఎక్కువగా వ్యాపింపజేస్తున్నారు. కానీ ఒక ముస్లిం తన ఆచరణలో కేవలం అల్లాహ్ యొక్క పవిత్ర గ్రంథాన్ని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులని మాత్రమే అనుసరిస్తాడు. మరి ఈ విషయాలను అనుసరించేటప్పుడు, దీనిపై నమ్మకం ఉంచేటప్పుడు దీనిలో ఎంతవరకు సత్యం ఉంది అని కూడా ఒక ముస్లిం మోమిన్ తెలుసుకోవలసిన అవసరం. ప్రియమైన మిత్రులారా, ఈ విభజన గురించి సహీ హదీసుల ద్వారా ఎక్కడా తెలియజేయడం జరగలేదు. కానీ ఇది ముస్లింలలో అత్యంత వేగంగా పెరుగుతూ వస్తున్న నమ్మకం మరియు వీరి ప్రసిద్ధమైన ఒక నమ్మకమే తప్ప దీని గురించి ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఎటువంటి ఆధారము లేదు. కానీ ఈ మొత్తం నెల అంటే రంజాన్ మొత్తం మాసం కూడా అల్లాహ్ తాలా యొక్క కరుణ మరియు మగ్ఫిరత్ మరియు నరకాగ్ని నుండి విముక్తి అనే ప్రత్యేకలతో నిండి ఉంది. సుబ్హానల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే ఈమాన్ అంటే విశ్వాసం మరియు అల్లాహ్ తాలాతో ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉపవాసాలు పాటిస్తారో వారి యొక్క గత పాపాలన్నింటినీ అల్లాహ్ తాలా మాఫీ చేసేస్తాడు, క్షమించేస్తాడు అని బుఖారీ హదీస్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా నరకాగ్ని నుండి విముక్తి గురించి కూడా ఒక ప్రసిద్ధమైన సహీ హదీస్ తెలియజేయడం జరుగుతుంది. రంజాన్లో రాత్రి వేళల్లో ఒక స్వరము పిలుస్తూ ఉంటుంది, ఓ మంచిని కోరుకునేవారా ముందుకురా, ఓ చెడుని కోరుకునేవారా ఆగిపో. అల్లాహ్ తాలా రాత్రి పూట్ల ఎంతో మందిని నరకాగ్ని నుండి విముక్తి చేస్తాడు. సుబ్హానల్లాహ్. ఈ హదీస్లో అల్లాహ్ తాలా రంజాన్ నెలలో రాత్రి వేళ్లలో రాత్రి పూట్లలో ఎంతో మందిని అనేక మందిని విముక్తి చేస్తాడు నరకాగ్ని నుండి అని చెప్పడం జరిగిందే. కానీ రాత్రి అంటే చివరి 10 రోజులలో మాత్రమే ఈ నరకాగ్ని నుండి విముక్తి ఉంది అని చెప్పడం జరగలేదు. ప్రియమైన మిత్రులారా, ఇవి సహీ హదీసుల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇవే కాదు, రంజాన్ నెలలో ఖియాముల్ లైల్ తరావీ చదవడం యొక్క ప్రత్యేకత, దాని యొక్క ప్రతిఫలం గురించి కూడా తెలియజేయడం జరిగింది. సదఖా వ ఖైరాత్ గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఎన్నో సహీ హదీసుల ద్వారా కొన్ని పుణ్యాలు, కొన్ని కార్యాల యొక్క ప్రతిఫలాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, రంజాన్ నెలలో ఎక్కువగా అల్లాహ్ యొక్క రెహమత్, మగ్ఫిరత్ మరియు నరకాగ్ని నుండి విముక్తి పొందాలి అని అనుకుంటున్నారు అంటే మీరు ఈ రంజాన్ నెలలో మన చివరి రంజాన్ అని అనుకొని అల్లాహ్ తాలాకి ఆరాధించండి. అల్లాహ్ తాలా ఆరాధనలో ఎక్కువగా మీ యొక్క సమయాన్ని గడపండి. మొబైల్ నుండి దూరంగా ఉండండి. ఇదే విధంగా వ్యర్థ పనులు మరియు వ్యర్థ విషయాలు వీటితో దూరంగా ఉండండి. ఎక్కువగా నిద్రపోయి సమయాన్ని వృధా చేయకుండా తరావీకి పాబందీ చేయండి. అల్లాహ్ తాలాతో ఎక్కువగా అడగండి, అల్లాహ్ తాలాకి ఎక్కువగా విన్నపించుకోండి. అల్లాహ్ తాలా మనందరినీ రంజాన్ యొక్క మగ్ఫిరత్, రెహమత్ మరియు అల్లాహ్ తాలా మనల్ని కూడా నరకాగ్ని నుండి విముక్తి అందజేయాలి అని అల్లాహ్ తాలాతో దువా చేస్తున్నాను. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.